తపస్య అంటే ఒక చోటు కూర్చొని ధ్యానం చేయడం మాత్రమే కాదు. శుభోదయం, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే హాట్ వాటర్. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. 4:30కి లెగిసాను. రన్నింగ్కి వెళ్తాను. అలాగే కొద్దిగా పుషప్స్, స్క్వాట్స్, ఇంకా కొద్దిగా ఫ్లిప్స్ ప్రాక్టీస్ చేస్తాను. నిజం చెప్తానంటే మీకోసమని, అలాగే నా లైఫ్ మారడానికి నేను ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ని తీసుకున్నాను. బట్ ఈరోజు డే 5 నాకు దోల తీరిపోతుంది. కాలు చేతులు ఎంతలాగా నొప్పి పెడుతుందంటే చెప్పలేకపోతున్నాను. ఆయన లేచాను, వెళ్ళాలి, 60 డేస్ కంప్లీట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో 60 డేస్లో ఈరోజు 5th డే, ఇంకో 55 డేస్ ఉన్నాయి. పదండి. ఒకసారి హిమాలయాస్లో మంచు పైన శివుడు తపస్య చేశారు, అంటే ధ్యానం చేశారు. అది చేస్తున్నప్పుడు చాలామంది దేవతలు చూసి శివుడికి చలేదా, శివుడికి నొప్పిదా అని ఆలోచించారు. ఇవన్నీ వినిన శివుడు, ఎందుకంటే శివుడికి మన మనసులో మాట ముందే తెలిసిపోద్ది కాబట్టి ఇది విన్న శివుడు ఒక మాట చెప్పారు. తపస్య వల్ల కలిగే బాధలు తాత్కాలికం, కానీ అది సృష్టించే బలం శాశ్వతం. నాకు భయం వేస్తుంది, బట్ ట్రై చేద్దాం. శివుడు చెప్పిన దానికి తాత్పర్యం ఏంటంటే, శ్రమ చేసినప్పుడు, కష్టపడుతున్నప్పుడు నొప్పి గట్టిగానే ఉంటుంది, బట్ అది టెంపరీ. కానీ ఒక్కసారి దీన్ని తట్టుకొని మీరు కానీ నిలబడిపోయారనుకోండి, దానివల్ల అది సృష్టించే శక్తి ఎప్పటికీ మీ లోపల ఉండిపోద్ది. దీన్నే ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అంటారు. మిత్రమా, మనం మెచ్చుకున్న లక్ష్యం వైపు నడిచినప్పుడు నొప్పిగానే ఉంటుంది, కానీ ఎవరైతే ఆ నొప్పిని తట్టుకుంటారో వాళ్ళే ఆ లక్ష్యంని సాధిస్తారు.